ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి క్రిస్మస్ నెలలోకి మనం ప్రవేశించున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవాది దేవుడు తన కృప అంతటిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఈ క్రిస్మస్ నెలలో మనల్ని తీసుకొని వచ్చినాడు. స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ నెలలో మీ ఇంటిలో సమృద్ధితో నింపబడును గాక. మీ ఇంటిలో ఆనందం వెళ్ళి విరియును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరైనా సరే ఈ క్రిస్మస్ నెలలో లేమితో ఉన్నారేమో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు ఆరాధించవలను, నీవు ప్రేమించవలను అన్నట్లు నీ పూర్ణ హృదయంతో ఆయన నువ్వు అడగటం మొదలు పెడితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి ఈ డిసెంబర్ అంతట్లో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు గమనించండి ప్రియులారా, ఈ వాక్యము ఎందరైతే చూస్తున్నారో, ఒకవేళ ఈ నెలలో మీరు శ్రమలో కానీ లేమిలో కానీ ఉన్నట్లయితే చూస్తూ ఉండండి. క్రిస్మస్కి 5 దినాల ముందులోపే మీ ఇంట్లోకి సమృద్ధి వచ్చేస్తుంది. బాగా గమనించండి. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుల చేత నింపే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరూ సమీపించలేని తేజస్సులో నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఈ మనుషుల మధ్య తన నివాసాన్ని విస్తరింపచేశాడు. ఇప్పుడైతే మనుషుల హృదయాలలోనే నివాసం చేస్తానని ఇప్పుడు మన హృదయాలలోనే నివాసం చేస్తాడు. బాగా గమనించండి. అంత్యకాలం ముందు నిలిచి ఉన్నామేమో కానీ ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ప్రభు మనల్ని మరి తన నివాస స్థలంలోకి తీసుకెళ్ళడానికి మరి త్వరగా రానై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, జీవపు దాత, మీకు వందనాలు. మహాగణుడు అయినటువంటి గొప్ప తండ్రి, మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న త్రియేక దేవా, నేను నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నా, ఆరాధిస్తున్నా. సైన్యములకు అధిపతి యెహోవా, రోషం కలిగిన దేవా, ఈ క్రిస్మస్ పర్వదినాలలోకి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి గొప్ప తండ్రి, ఆ దినములలో నిన్ను ముఖాముఖిగా చూసినటువంటి గొర్రెల కాపరులు, తూర్పు దేశపు జ్ఞానులు ఎంతటి ధన్యులై ఉన్నారు కదా ప్రభువా. ఈ దినములలో కూడా మేము నిన్ను చూసే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ప్రభువా ఈ క్రిస్మస్ దినాల్లో లేమి పరిస్థితిలో ఉన్నారో, శ్రమ దినాల్లో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇంటిలో కష్టంలో ఉన్నారో, అట్టి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించమని, నూరంతల సమృద్ధిని వారి గృహంలోకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలకు కావలసినటువంటి ప్రతి అవసరతలో మీరు గుప్పిలి విప్పమని ప్రార్థిస్తున్నాం. వారి ఇంటిలో కావాల్సిన ప్రతి అవసరతను మీరు గుప్పిలి విప్పి అయా సమృద్ధిగా వారి నిధులను నింపమని ప్రార్థిస్తున్నాం. కొంచెం సమయం వాక్యాన్ని మేము ధ్యానించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. ఘనతయు ప్రభావములు మీకే ఆరోపించుకొనుచు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గమనించండి ప్రియులారా, సువార్త యేసుక్రీస్తుని గురించినటువంటి చెప్పబడిన 4 సువార్తలలో మరి మత్తయి సువార్త ఒక ప్రత్యేకమైనది. మత్తయి సువార్తలో ఆయన రాజుగా వర్ణిస్తుంది. మత్తయి సువార్తలో ఆయనకి అధికారం గమనిస్తుంది. మత్తయి సువార్తలో ఆయన అధికారము మరి చలాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయన రాజు. అందుకే మత్తయి సువార్తలో మరి యూదుల కొరకు, ఇజ్రాయేల్ కొరకు ఆయన ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ప్రార్థన ఏంటంటే, మీరు హడావిడి చేయొద్దు, మీ గదిలోకి వెళ్ళి మీ రహస్యమందు చూచున్నటువంటి తండ్రికి మీరు మొర్రపెట్టుడి అన్నాడు. మీరు అక్కడ ప్రార్థించి అప్పుడు వెంటనే మీకు ఏం కావాలో అనుగ్రహించబడుతుంది అంటాడు.
అవును, ప్రియమైన స్నేహితులారా, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మరి సమయోను ఒక భక్తుడు ఉన్నాడు, ప్రత్యేకమైన భక్తుడైన సమయోను గురించి చెప్పదలుచుకుంటే దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎన్నో దినాల నుంచి సమయోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో మరి నీ రక్షణ చూసే భాగ్యం నాకు కలుగు చేయవా అని. సమయోను అడుగుతుంటే దేవుడు అంటున్నాడు అతనితో, ఇదిగో ఈ రక్షణ చూడక మునుపు నీవు లోకము విడవవు అని చెప్పి. అవును, సమయోనుతో చెప్పినప్పుడు మరి మత్తయి సువార్తలో నుంచి మత్తయి సువార్త కాదు, లూకా సువార్తలో సమయోను గురించి ఒక ప్రత్యేకంగా సమయోను పలికినటువంటి మరి ప్రవచనం కూడా ప్రత్యేకంగా ఉంది. సమయోను పలుకుతున్న మాట ఎన్నో అధ్యాయం అంటే అది 2వ అధ్యాయం. లూకా సువార్తలో నుంచి 2వ అధ్యాయంలో మరి 27-28 వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు అంట. అతడు అనగా సమయోను దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరుస్తూ మరి పలుకుతున్నట్టు మాట, ప్రవచనాత్మకంగా లేక పరిశుద్ధాత్మ పూర్ణుడే పలుకుతున్నట్టు మాట, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఒక వ్యక్తికి దేవుడు అనుగ్రహించినప్పుడు మరి దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఆ మాట చెప్పినప్పుడు ఏ దినమైన ఏ టైంకైనా సరే, ఏ సమయానికైనా సరే ఆ మాటను ఆయన నెరవేరుస్తాడు. అందుకట్టాడు, నీ దాసుని సమాధానంతో పోనిచ్చుచున్నావు. చూడండి, అక్కడ 3 మాటలు చెప్పబడి, అన్యజనులకు బయలుపరచుటకు వెలుగుగాను, నీ జనులైన ఇజ్రాయేల్ వారికి బయలుపరచుటకు మహిమగాను, మరి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుచున్నారు. చూడండి, అక్కడ చెప్పబడిన 3 మాటలు, వెలుగును, మహిమను, మరి రక్షణ. ఏంటి? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన మహిమై ఉన్నాడు, ఆయన రక్షణ. భూదిగంతముల వరకు ఆయన రక్షణ. ఆయన ఈ భూమి మీద నీ కొరకు నా కొరకు వెలుగోనుడు. అందుకే భూమి మీద చెప్పబడుతుంది, దేవదూతలు ఆయన స్తుతిస్తే ఏమంటారు తెలుసా? భూమి మీద నీకు ఇష్టలేనటువంటి మనుష్యులకు సమాధానము రక్షణ కలుగునుగాక. ఏమంటారు? గొర్రెల కాపులతో దేవదూతలు చెప్పిన తర్వాత ఆ యొక్క అక్కడ మరి పరలోక సైన్యం ఏమని స్తుతిస్తుందో చూడండి. 14 2వ అధ్యాయం 14 వచనంలో కూడా, సర్వోన్నతమైన స్థలంలో అక్కడ సైన్య సమూహం ఎలా పలుకుతుందో, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండి. పరలోక సైన్య సమూహం అంతా కూడా యేసుప్రభు ఈ లోకంలో జన్మించిన వెంటనే ఆ గొర్రెల కాపర్లకి మరి దేవదూతలు మరి సమాచారం తెలియజేసిన వెంటనే ఏం పలుకుతున్న మాట ఉంటుంది? దేవదూతలు అందరూ కూడా సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. అంతవరకు ఏం చేస్తున్నారట ప్రజలు? సమాధానం లేని స్థితులు. మా స్థితి ఏమవుతుందో, మా పరిస్థితి ఏమవుతుందో, మా జరగబో సంగతులు ఏమైనా, రాబోతున్న మా పరిస్థితులు ఎలా కూడా, మా ఇంటి పరిస్థితులు, మా ఆస్తుల పరిస్థితులు, మా బిడ్డల పరిస్థితులు అని భయంగా బ్రతుకుతున్న పరిస్థితులు, భయంగా బ్రతుకుతున్న పరిస్థితులు. అట్టి పరిస్థితుల నుంచి దేవుడు వారికి ఏమనుగ్రహించాడు? సమాధానం. యేసయ్య మన మధ్యలో సమాధానం ఇచ్చడానికి వచ్చినాడు. ఎటువంటి సమాధానం అంటే ఆత్మల సమాధానం, శాంతి సమాధానం. అందుకే ఆ దినంలో ప్రభు రాకడకు మునిపే ఇక్కడ సమయానికి తెలియచేశాడు. అక్కడ ఉన్నటువంటి మరి జ్ఞానులకు, తూర్పు దేశపు జ్ఞానులకు బయలుపరిచాడు. మరలా తిరిగి మరి గొల్లలకి అంటే పామరులు, అంటే చదువు సంధ్యలేని పామరులు, గొర్రెలు కాచుకుంటూ అడవిలో మరి బ్రతుకుతున్నటువంటి వారికి కూడా తెలియచేశాడు. అంటే ఏంటి? వారికి ఆయన జన్మించిన తర్వాత వారికి తెలియజేశాడు. జన్మించక మునుపు సమయానికి తెలియజేశాడు. మరి జన్మించేశాడని మరి ఆయన చూడక మునిపే మరి జ్ఞానులకు తెలియజేశాడు. అందుకని భయపడుగుడి, మీ కొరకు ఒక సమాచారం తీసుకొచ్చామని దేవదూతలు చెప్పినట్లుగా ఈరోజు మీ అందరికి కూడా భయపడవద్దని చెప్తున్నాడు దేవుడు. భయపడకు, దేని విషయమైన చింతిస్తున్నావో భయపడకు, దేని విషయమైన బాధపడుతున్నావో భయపడకు, దేని విషయమై నువ్వు లేమి కలిగినావో భయపడకు, నీ ఇంట్లో సమృద్ధి లేక నువ్వు దిగులు చెందుతున్నాయేమో భయపడకు. ఈరోజే ఇప్పుడే నీకు సమృద్ధి కలుగును గాక, ఇప్పుడే నీకు కొట్లో నింపబడును గాక, ఇప్పుడే నీ ప్రతి అవసరం తీర్చబడు. ఆర్థికంగా నువ్వు చింతిస్తున్నావా? ఆర్థికంగా నీకు లేని పరిస్థితుల్లో ఉన్నావా? నీ చేతులు కష్టం, అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇప్పుడే జ్ఞాపకం తీసుకో. ఇప్పుడే ప్రభువు నీకు తోడై ఉండగా నేడే నీకు సమస్త కార్యములు విడుదల.
కనుక దేవుడి కొరకు సమస్త కార్యం చేస్తున్నాడు. మీకు ఏదైనా అవసరమైతే నా ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా అప్పుడే కార్యం చూసి విడుదల కలిగి సంపూర్ణ సిద్ధి కలుగు చేయును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నావా? కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దీనుల పట్ల కృప చూపి ప్రభువా, మా అందరకు సమాధానం కలుగు చేయడం కొరకు ఈ లోకంలోకి దిగి వచ్చినందుకు వందనాలు. మమ్మల్ని నీకు ఇష్టలుగా మార్చుకొని మట్టి పాత్రమైన మమ్మల్ని మహిమ పాత్రలుగా మార్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తుండగా శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోము, శ్రమలో ఉన్న వారికి విడుదల కలిగించాము, వేదంలో ఉన్న విడుదల కలిగించాము, మరణఛాయలో ఉన్న వారికి విడుదల కలిగించాము, రోగంలో ఉన్న వారికి విడుదల కలిగించాము, ఆర్థికపరమైన నిబంధనలను విడుదల కలిగించాము. నేడే రక్షణ దినం ప్రభు, నేడే విడుదల దినం. ఈ రాత్రి విడుదల కలుగును గాక, ఎప్పుడే విడుదల కలుగును యేసు నామములో, ఎప్పుడే విడుదల కలుగును గాక. నజరేయుడు యేసు నామములో మహిమ యుగరత ప్రభావం మీకు తండ్రివైన దేవా, వారిని దర్శించి ప్రతి వారికి విడుదల కలిగించి, నెమ్మది కలిగించి, శాంతిని కలిగేసి, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేతని మీ క్రిస్మస్ పర్వదినాలు తండ్రి ఆనందకరంగా మార్చమని బ్రతులాడుచు మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచు నా పరమ తండ్రి, ఆమేన్. బాగున్నారా అందరూ? మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇచ్చాను, మీకు ఇష్టమైతే ఫోన్ చేయండి. అదే నెంబర్కి వాట్సాప్ ఉంది. మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్లో కూడా తెలియచేయండి. అందరికీ వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు.